కత్తి పట్టినోడు కత్తితోనే పోతాడని అంటుంటారు కదా. పాపం కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా అట్లనే అయిందట. కారు పాటోళ్లను దెబ్బ కొడదామని పోయి వీళ్ళే బురదల పడ్డారు. దాని నుంచి బయటకు రావడానికి కొత్త కొత్త ముచ్చట్లు చెప్తున్నారు. కానీ ఆ బురద టైర్ సరిపేసి గడిగినా పోతలేదట. XXX సబ్బేసి గడిగినా లాస్ట్కు యాసిడ్ పోసి గడిగినా పోతలేదట. పాపం అలా గోసేందో అరుచుకుందాం పారి. భస్మాసురుడు ఆయన చెయ్యి ఆయన నెత్తిలో పెట్టుకున్నట్టే అయిందట కాంగ్రెస్ వాళ్ళ కథ. ఫామ్ హౌస్ పాలన కావాలనా, ప్రజల వద్దకు పాలన కావాలనా అని నిన్న సోషల్ మీడియాలో పోలింగ్ పెట్టిండు కదా. పబ్లిక్ అందరేమో కారు పాటోళ్ళకే ఓటేసే వరకు దేశం అంతటా గాలిపోయింది. దాని నుంచి బయటపడడానికి కొత్త కొత్త ముచ్చట్లు చెప్తున్నారట. కారు పాటోళ్లను ఇరికించడానికే ఓట్లు పెట్టినాం, వాళ్ళు దొంగోట్లు వేసేసిండ్రు, సోషల్ మీడియాలో మనుషులను పెట్టి ఓట్లేయించిండ్రని చెప్తున్నారట. జరసేపు అదే నిజం అనుకుందాం. కానీ కారు పాటోళ్లకు బురద అంటిందని చెప్పటానికి మీరు నెత్తిలో బురద పోసుకున్నాడు ఎందుకు సార్లు? డైరెక్ట్ గా చెప్తే అయిపోతుంది కదా. వాళ్ళు తప్పు చేసిండని చెప్పటానికి మీరు మీ పార్టీనే పనంగా పెడతారా అనుల్లా? కారు పార్టీ పరువు తీస్తామని కారడ్డాలతోటి ఓట్లు పెట్టి దేశమంతటా మీ గాలి తీసుకుంటుంది. ఇప్పుడు వాళ్ళు దొంగోట్లు వేసిండ్రా మంచోట్లు వేసిండ్రా అనేది ఎవరు చూస్తారు? వాళ్లకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి, మీకు తక్కువ ఓట్లు వచ్చినాయి అనేదే చూస్తారు కదా. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది కాబట్టే ఇప్పుడు ఇసొంటి ఎందుకు చెప్పుండ్రి? ముంగట పంచాయతీ ఓట్లుండే, ఇట్లా మీ నెత్తిల మీరే చేయి పెట్టుకుంటే ఓట్లు ఎవలేస్తారు? షెర్ల నీళ్ళన్నీ పోయి చెరువెనక పడ్డాక ఉపయోగం ఏముంటది?